అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు, వివాహానికి, కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం. మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు. ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి యొక్క సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. మీరు మీ అత్తమామల నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది మీ సంబంధాన్ని చెడగొట్టవచ్చు. మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి. దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు. ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు. అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది. మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ఆఫీస్లో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం. ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు లగేజీని జాగ్రత్తగా చూసుకోండి, లేకుంటే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది. సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి, మొండితనం మానుకోండి. మీరు ఎక్కడైనా ప్రయాణించాలని ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మీరు మీ ఆహారంపై కొంత శ్రద్ధ వహించాలి. స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.